చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ సెగ్మెంట్ రివ్యూలో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి. ఎంపీ కేకేను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారన్నారు. కేకేను రాజ్యసభ సభ్యుడిగా చేయడం కేసీఆర్ చేసిన మరో పెద్ద తప్పన్నారు కార్తిక్. అంతేకాకుండా కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టడం మరో తప్పన్నారు. ఆమెకు బంజారాహిల్స్ ఏరియా ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు కార్తిక్. ఒకప్పుడు కేసీఆర్ ను దేవుడిగా కొలిచేవారే ఇప్పుడు పార్టీ మారుతున్నారన్నారు కార్తిక్ రెడ్డి. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ సెగ్మెంట్ రివ్యూలో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి. ఎంపీ కేకేను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారన్నారు. కేకేను రాజ్యసభ సభ్యుడిగా చేయడం కేసీఆర్ చేసిన మరో పెద్ద తప్పన్నారు కార్తిక్. అంతేకాకుండా కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టడం మరో తప్పన్నారు. ఆమెకు బంజారాహిల్స్ ఏరియా ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు కార్తిక్. ఒకప్పుడు కేసీఆర్ ను దేవుడిగా కొలిచేవారే ఇప్పుడు పార్టీ మారుతున్నారన్నారు కార్తిక్ రెడ్డి. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ విడిపోతున్నారు. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది. నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి కూర్చున్నా ఎవరు కూర్చున్నాయో రాము లేవు కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికి ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అదే అధికారంలో ఉండింటే ఇదే కేసీఆర్ యుగ పురుషునిలా కనిపిస్తుండే. అదే అధికారం ఉండింటే కేసీఆర్ గారు రోజు కలిసిటోడు. అదే అధికారం ఉండింటే ఈరోజు రాస్తున్న పచ్చ మీడియాలన్నీ కూడా వేరే వేరుగా రాసుడు. అధికారం కోల్పోవడమే మన నాయకుడు చేసిన తప్పని వీళ్ళు భావిస్తున్నారు. ఈ రోజు నాయకులు పోతుండేమో కానీ మీ ఊర్లలోకి వెళ్ళి బస్తీలకు వెళ్ళి మీరు అందరికి తెలుసు ప్రజలు వేలాదిగా మన దాంట్లోకి వస్తున్నారనే విషయం యాద పెట్టుకోండి. కష్టకాలం పార్టీలకు అన్నిటికీ వస్తాయి, మనకు కూడా వచ్చింది అనుకుందాం. చాలా మంది స్వార్థపడుతులు ఆడుకున్నారు, పోయినరు. ఇది బరాబర్ మన టైం వచ్చింది, మనం ఆడుకుందాం. మన టైం వచ్చినప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు అవుతారు. మీతో పాటు నేను కొట్లాడతా. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ సెగ్మెంట్ రివ్యూలో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి. ఎంపీ కేకేను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారన్నారు. కేకేను రాజ్యసభ సభ్యుడిగా చేయడం కేసీఆర్ చేసిన మరో పెద్ద తప్పన్నారు కార్తిక్. అంతేకాకుండా కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టడం మరో తప్పన్నారు. ఆమెకు బంజారాహిల్స్ ఏరియా ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు కార్తిక్. ఒకప్పుడు కేసీఆర్ ను దేవుడిగా కొలిచేవారే ఇప్పుడు పార్టీ మారుతున్నారన్నారు కార్తిక్ రెడ్డి. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ విడిపోతున్నారు. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది. నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి కూర్చున్నా ఎవరు కూర్చున్నాయో రాము లేవు కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికి ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అదే అధికారంలో ఉండింటే ఇదే కేసీఆర్ యుగ పురుషునిలా కనిపిస్తుండే. అదే అధికారం ఉండింటే కేసీఆర్ గారు రోజు కలిసిటోడు. అదే అధికారం ఉండింటే ఈరోజు రాస్తున్న పచ్చ మీడియాలన్నీ కూడా వేరే వేరుగా రాసుడు. అధికారం కోల్పోవడమే మన నాయకుడు చేసిన తప్పని వీళ్ళు భావిస్తున్నారు. ఈ రోజు నాయకులు పోతుండేమో కానీ మీ ఊర్లలోకి వెళ్ళి బస్తీలకు వెళ్ళి మీరు అందరికి తెలుసు ప్రజలు వేలాదిగా మన దాంట్లోకి వస్తున్నారనే విషయం యాద పెట్టుకోండి. కష్టకాలం పార్టీలకు అన్నిటికీ వస్తాయి, మనకు కూడా వచ్చింది అనుకుందాం. చాలా మంది స్వార్థపడుతులు ఆడుకున్నారు, పోయినరు. ఇది బరాబర్ మన టైం వచ్చింది, మనం ఆడుకుందాం. మన టైం వచ్చినప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు అవుతారు. మీతో పాటు నేను కొట్లాడతా.